ఏమై జోరుగా కుడుతున్నావు, బాగా పండించినావు. ఏమి మేడం మామూలు తాజాగా కూలి చేసుకుంటే కూల కాలుతుంది, లేకపోతే కలుపు కాలుతుంది. పరిస్థితి అట్లుంది ఆ రకంగా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంత గలీజు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఏమైంది, ఏం కష్టం? ఏం చేసింది ఇప్పుడు 5 గ్యారెంటీలు కరెక్ట్ కాదు అని చెప్పినంత. మహిళలకు బస్సు ప్రయాణాలు, మహిళలు అయితే తీ టైంకి వచ్చారు, కాస్త బస్సు ఎక్కుతారు, ఇంటికి వచ్చారు, కానీ ఉండలేదు. మొగనికి బాగా అనవడంలో కూడా అయిపోయింది. తిరుగుడు మావగాడిని పోతా, మాయగాడిని పోతా, సాగు పోతా, పెంగ్లికి పోతా, పేడకి పోతా, మొగలకు అనవడలేదు. ఇక అసలు రోజులు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి. ఒక అసలు పరిస్థితి చాలా చెప్పారు కదా అయ్యా మీకు. కళ్యాణ లక్ష్మి కింద తులం అన్నారు, రైతు కూలీలు అన్నారు, కౌలు రైతులు అన్నారు, రుణమాఫీ అన్నారు, ఇన్ని అన్నారు కదా. అది మొత్తం జూటా ప్రభుత్వం. జూటా అంటే జూటా. ఎందుకంటే దొరలు చేసేది రాజకీయం, దొరల రాజకీయం అది అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం దొరల రాజకీయం అది. మరి ఈసారి ఎట్లా ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మీకు ఖచ్చితంగా మళ్ళీ కారుకే కారే. అది కాదయ్యా, నీ ఒపీనియన్ నీదైతే ఆయన ఒపీనియన్ అని చెప్తున్నాడు కదా మేడం. ప్రజాస్వామ్యం, ప్రజలకు ఎవరైనా ఎంచుకునే అర్హత ఉన్నది. ఆయనకు అది, నాకు ఇది. కష్టపడుతున్నారు, ఏం లేదా, లాభమే లేదా? ఏమలేదు మేడం. ప్రతి ఒక్కరు కూడా వస్తువు కూడా ఆయన 500 రూపాయలు పింఛన్ ఏది మనకి ఇది అన్నాడు, మద్దతు ధర. అది 500 ఏమి లేదు అసలు. ఇది ఇచ్చేదే ఇవ్వాలి కరెక్ట్. ఇవి కరెక్ట్. ఇంతకు ముందు ఒక 3-4 డేస్ కు లేకపోతే 5 డేస్ కన్నా వచ్చేది పైసలు. ఇప్పుడు మామూలుగా తాత్కాలికంగా వారం 15 రోజులు వచ్చేట్లేదు డబ్బులు, పైసలు రావు. ప్రభుత్వం అసలు ప్రభుత్వం ఏం చెప్పు. నీకెట్లా అంటే కార్ ఎవరికి వేస్తావు ఈసారి? షెయ్యికా కారుకా? చూపు ఎవరికి వేస్తావు? ఆయనకు మాటలు రావాలంటే వస్తున్నాయి కదా మాటలు. నేను నిజమే అనుకున్నా. ఎందుకు కార్కే ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు? కార్కేనా? ఇసుగిపోయారు అప్పుడే? పానం పోయినా కార్కేనా?